కోతల సర్కార్ మాటల్లోనూ చేతల్లోనూ కోతలే. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు 930 కోట్లు పెట్టి ఇచ్చింది 60 కోట్లే. ఈ బడ్జెట్ లో 330 కోట్లు కోత పెట్టిరు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కాలేజీలు మూతపడ్డాయి. విద్యార్థుల భవిష్యత్తు ఆగం చేయొద్దని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడారు. నిజంగా ఇందిరమ్మ భరోసా అనేటువంటి స్కీమ్ విషయంలో నిన్న ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయింది. ఏం పెట్టిరు? పోయే సంవత్సరం బడ్జెట్లో ఎంత పెట్టిరు? 930 కోట్లు పెట్టిరు. 30 కోట్లు పెట్టిరు. దీంట్లో ఇచ్చిందంతా 60 కోట్లు. అంటే ఎంత 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 శాతం ఇచ్చిరు? 10% కూడా ఇవ్వలే. ఇట్లా 60 కోట్లు పెట్టిరు అంతే. 60 కోట్లు పెట్టేసి మమ్మ అనిపించేసారు, మిగతా ఇయ్యలే. మళ్ళీ ఈసారి ఎంత పెట్టిరు? ఈసారి 300 కోట్లు, ఎంత 330 కోట్లు కోత పెట్టిరు. అంటే కేవలం 600 కోట్లు మాత్రమే పెట్టిరు ఈసారి. పోయినసారేమో 930 కోట్లు పెట్టి అందులో 60 కోట్లే ఖర్చు పెట్టిర్రు. ఈసారేమో 600 కోట్లు పెట్టి మరి ఈసారి మరి ఏ 10 కోట్లో ఏ 5 కోట్లో ఖర్చు పెడతారు కావచ్చు. ఇది ఏ స్కీమ్ ఇది? ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అంటే తెలుసా? అది ఆ పేరు తెలవకపోవచ్చు కానీ జనాలకు ఇంకొక చెప్తా నేను. భూమి లేనటువంటి వాళ్ళకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గా స్కీమ్ అనమాట. ఇది ఎంతమందికి వస్తుందండి? భూమి లేనటువంటి వాళ్ళకు సంవత్సరానికి 12,000 వస్తుందా వాళ్ళకన్నా? ఈ రాష్ట్రంలో 4.5 కోట్ల జనాభా ఉంటే 4,000 మందికి కూడా వస్తలేదు. ఇది 4,000 మందికి కూడా వస్తలేదు. అదేదో పైలట్ ప్రాజెక్ట్ అని స్టార్ట్ చేశారు కదా. మన రాష్ట్రంలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలానికి ఒక ఊరు తీసుకొని పైలట్ ప్రాజెక్టు చేశారు కదా. ఒక్కొక్క పైలట్ ప్రాజెక్టులా ఒక్క ఊర్లో నలుగురికి ఇచ్చారు. అయిపోయిందిగా మామ. అప్పటికి పేపర్లలో యాడ్లు వేయించుకున్నారు, టీవీలలో యాడ్లు వేయించుకున్నారు. అద్భుతంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేస్తున్నామని చెప్పిర్రు. దుకాణం బంద్ చేసిరు, పీక్కొని పోయిరు. అయిపోయింది. దాంట్లో ఖర్చు పెట్టింది 930 కోట్ల, ఖర్చు పెట్టింది 60 కోట్లే. ఇవే ఖర్చు పెట్టలేకపోయారు సంవత్సర కాలంగా. మళ్ళీ ఇప్పుడు 600 కోట్లని ఖర్చు పెట్టిరు. ఇప్పుడు 6 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. దాంట్లో 600 కోట్లని బడ్జెట్లో పెట్టిరు. మళ్ళీ 6 కోట్లు కూడా ఖర్చు పెట్టారు. ఎవరికి కూడా రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఇచ్చేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఈ రకంగా మోసం చేసుకుంటూ వచ్చిరన్నమాట వాళ్ళు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి, ఫీజు రియంబర్స్మెంట్ కూడా చక్కగా ఇస్తలేరని చెప్పేసి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా పోతే 5,520 కోట్లు బాకీ ఉన్నాం. ఇందులో దాచిపెట్టడానికి ఏం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యలే, విడతల వారీగా ఇస్తామని చెప్పినాం. అసెంబ్లీలో సీతక్క అన్ని నిజాలే చెప్తా ఉంటుంది. సీతక్క ఈ లెక్కలు కూడా సీతక్కే చెప్పింది. మేము 60 కోట్లే ఇచ్చినాము, మేము 930 కోట్లు పెట్టి 60 కోట్లే ఇచ్చినామని సీతక్క అన్ని నిజాలు చెప్తా ఉంటుంది అనమాట. మొన్న అసెంబ్లీలో అదే చెప్పింది. నిన్న మేము 60 కోట్లే ఖర్చు పెట్టామని, అట్లనే ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా అట్లనే మేము ఇంత బాకీ ఉన్నామని నిజం చెప్పింది. 5,520 కోట్ల రూపాయలు మేము బాకీ ఉన్నాము అని. ఇక ఇంకొక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చూడండి. రుణమాఫీ అయిపోయిందంట. రుణమాఫీ అయిపోయింది, 2 లక్షలకు పైగా ఉన్నోళ్లకు చేయం. ఇది మా ప్రభుత్వ నిర్ణయం. అసెంబ్లీలో ప్రకటించిన తుమ్మల మాట పైన హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేసిండు. ఎంత మంచి సావు కబురు సల్లా చెప్తారు వీళ్ళు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు ఫస్ట్ ఇది చూపిస్తా. ఇది చూపించినాక ఆడికి వస్తాయి. చూడండి ఏమంటారు. ప్రభుత్వ నిర్ణయం మీకు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 20 లక్షలు మా దగ్గరకు చేరినాయి అధ్యక్ష. వాటికి మించిన వాళ్ళే 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇక 2 లక్షల రుణమాఫీ అయిపోయింది. అది ఎవరికి? కుటుంబంలో ఒక్కరికే. ఆ ఒక్కరికి చేసుడు అయిపోయింది. 2 లక్షల రుణమాఫీ చేసేసిండు, అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంది? 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్లకు. ఇక చూడండి ఇందులో గతంలో ఏం చెప్పారు వీళ్ళు. 2 లక్షల పైన రుణమా ఉన్నవాళ్ళు 2 లక్షల పైన ఉన్న రుణాన్ని మీరు బ్యాంకులో చెల్లించండి. మీరు చెల్లించిన మరుక్షణం ఆ 2 లక్షల రూపాయలను కూడా మీ ఖాతాలో వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటారని చెప్పి నేను ఆ రైతాంగానికి తెలియజేస్తున్నా. ప్రభుత్వ నిర్ణయం మీకు ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రభుత్వ నిర్ణయం
2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ 2 లక్షల పైన లేదు. 2 లక్షల వరకు ప్రభుత్వ నిర్ణయం చెప్తున్నా. 2 లక్షలకి వరకు కుటుంబానికి 2 లక్షల లోపు ఉన్నటువంటి కుటుంబాలు 25 లక్షలు మా దగ్గరికి చేరి అధ్యక్ష. వాటికి మించి 20,616 కోట్లు జమ చేయడం జరిగిందని చెప్పి గౌరవ సభ్యులకు సవినీయంగా మనం చేస్తున్నా. మీరు కన్ఫ్యూజ్ సార్, ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు 2 లక్షల పైన ఉన్న వాళ్ళు పోయి బ్యాంకులలో డబ్బులు కట్టండి, మీకు కూడా రుణమాఫీ చేస్తామని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వారి మాట నమ్మి 2 లక్షల పైన ఉన్న రైతులందరూ కూడా డబ్బులు కట్టారు. వాళ్ళ రుణమాఫీ జరగలేదు. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా లక్షలాది మందికి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ జరగలేదు. మంత్రి గారేమో రుణమాఫీ అయిపోయిందని వారు ప్రకటించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. అంతే అయిపోయా. ఈయననేమో ఇట్లా చెప్పినా, మీరు 2 లక్షల పైనటువంటి వాళ్ళు ఆ పైన మొత్తాన్ని మొత్తం పోయి మీరు అది చేసుకొని రండి, అది కట్టేసి రారి, అది అటే మరుక్షణమే దాన్ని మేము రుణమాఫీ చేస్తామని అబద్ధం మాట చెప్పిండు రేవంత్ రెడ్డి. అబద్ధాలు, పచ్చి అబద్ధాలు నోరెరిస్తే చెప్పి అక్కడ పోయిన తర్వాత ఈ సీన్ కట్ చేస్తే పైన పోయి చాలా మంది కట్టిరు. నేను చెప్పినాక 2,20,000, 30,000, 2,50,000, 60,000 ఉన్నటువంటి వాళ్ళు ఆ పోయి పైన ఉన్నటువంటి 50,000, 20,000, 30,000 అవి కట్టేసారు. కట్టేసినాక ఇంకొస్తుందేమో అని చూస్తే ఇది లేదు అది లేదు, అప్పు తెచ్చి కట్టేటువంటి ఆ పైసలు అడగబట్టే ఇప్పుడు ఇది రాకపాయ్, మొత్తానికే గోయింద కొట్టింది. చివరికి ఏమైంది పరిస్థితి? ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు ఇది అప్పు మీద పడ్డది, మళ్ళీ బయటకు వెళ్ళేటటువంటి అప్పు మీద పడ్డది. ఇప్పుడు తీరా నిన్న మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్తారు? ఇక 2 లక్షల రుణమాఫీ లేదు, అయిపోయింది, ముచ్చట అయిపోయింది, అందరికీ వేసేస్తాం, 20,000 కోట్లు అందరికి ఇచ్చేస్తాం అని చెప్తా ఉన్నారు. కానీ ఎంతమందికి అయింది? ఇన్ని అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధాలు చెప్పి ప్రభుత్వాన్ని నడిపిద్దామని చూస్తా ఉన్నారు వీళ్ళు. మరి దీనికి మించినటువంటి అబద్ధం ఇంకొకటి ఉండదు. ఇది ఇక రైతులు కూడా ఇక ఆడన వేయడనే నాకు ఆశ పెట్టుకుంటారు కొంతమంది రైతులు. చాలా మంది పెట్టుకుని ఇప్పటికి ఇంకా అవుతుంది కావచ్చు, వచ్చేడు అవుతుంది కావచ్చు అని చెప్పేసి ఇంకా అయ్యుడు ఏం లేదు. ఇక మీరు ఆశలు బంద్ పెట్టుర్రి. ఇంక అనవసరంగా మళ్ళీ మీరు ఈ మిట్టీలు తెచ్చి అప్పులకు తెచ్చి ఆగం కాకుర్రి. ఆ బ్యాంకులో ఉన్నటువంటి అయినోళ్ళకు అయినట్టు, కానోళ్ళకు కానట్టే. ఇంకా ప్రభుత్వం మొత్తము హ్యాండ్సప్ చేసింది, చేతులు ఎత్తేసింది. సో కాబట్టి దయచేసి తెలంగాణ రైతులారా ఇంకా కాంగ్రెస్ మాటలు, మాయా మాటల ట్రాప్లో పడకండి. వాళ్ళు ఇంకా వచ్చి రేపు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, వచ్చి మిగతాయి పడతాయి, అవ్వా ఆ 2 లక్షలు పడతాయి, ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ కోట ఇయ్యి అంటారు వాళ్ళు. ఇక వడవ అయిపోయింది ముచ్చట, ఉట్టిదే అబద్ధం, డొల్లా. మీకు పింఛన్ పెరిగిందా? పెరగలే. అదెంత నిజమో గిది కూడా అంతే. ఇంకా రైతు రుణమాఫీ పడుతుంది అనడము, రైతు భరోసా పక్కడబందీగా పక్కా పడుతుంది అనడం అన్ని అబద్ధము, డొల్లా. వచ్చేటువంటి అవకాశము లేనే లేదు, పడేటువంటి అవకాశము ఏ మాత్రం కూడా లేదు.